వెల్కమ్ టు స్నేహ టీవీ. మనం చూస్తున్నాం ఏపీ ఎలక్షన్లో వైసీపీ దారుణంగా ఓటమి చవిచూచింది. ఈ పరిస్థితుల్లో యాక్చువల్గా ఓటమి ఎలా జరిగింది, ప్రధానమైనటువంటి ఎవరెవరు ఓడిపోయారు, దానికి కారణాలు ఏంటనే విషయాన్ని మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండి, నమస్తే అండి. ఏంటండి పరిస్థితి ఏపీలో చూస్తే వైఎస్ఆర్ పార్టీ ఎంత ఘోరంగా విఫలం చెందడానికి కారణం ఏంటి, మీ యొక్క ఇదేంటి అబ్జర్వేషన్ ఏంటి? మరీ దారుణాతి దారుణంగా ఇందాక నేను చూసినప్పుడు జస్ట్ ఇప్పుడు టైం ఎంత, ఆల్మోస్ట్ 5 గంటలకి ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎంత ఉంది, 166 కూటమి 166, వీళ్ళకి 9. సరే, కూటమి సంగతి పక్కన పెడితే దాంట్లో కూటమిలో ఇంకొక తలకాయ ఉంది కదా బీజేపీ, వీళ్ళకి ఎన్ని వచ్చాయా అని చూస్తే 8. బీజేపీకి 8 ఏంటి, వైసీపీకి 9 ఏంటి, అసలు ఎక్కడ వ్యత్యాసము ఏంటి అసలు? అంటే బీజేపీ స్థాయి పెరిగిందా, వైసీపీ బీజేపీకి దిగజారిందా, అసలు ఏమైందో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్యూర్లీ. అరే వ్యతిరేకత ఉంటే వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, మరి అసలు వద్దని మొహం మీద తలిపేసి రాష్ట్రం నుంచి అసలు అంటే ఊరి నుంచి బహిష్కరిస్తారు చూసారా, బహిష్కరించారు, వెలివేశారు. వెలివేయబడ్డం వేరు, బహిష్కరించడం వేరు, వ్యతిరేకించడం వేరు. వ్యతిరేకిస్తే ఇక్కడిక్కడే మొహాలు చూసుకుంటూ అప్పుడప్పుడు మూతి తిప్పుకుంటూ తిరుగుతాం. ఇక్కడ అసలు నీ మొహమే నాకు వద్దు, నువ్వు అవసరం లేదా, ఈ ఊర్లో నువ్వు అడుగు కూడా పెట్టొద్దు. వచ్చేసింది. అదే ఆ రేంజ్కి ఎట్లా వెళ్ళిందో నాకు అర్థం. ఈ సందర్భంలో మనం వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఉండేటువంటి చాలా మంది ప్రముఖులు, రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇకపోతే కొడాలి నాని కనీసం అంటే మానవీయత విలువలు కూడా మర్చిపోయి తల్లి గురించి, పుట్టుకల గురించి కూడా మాట్లాడాడు. ఇంకా దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవడం కూడా వేస్ట్. రోజా ఆడవాళ్ళ మగవాళ్ళ పెద్ద చిన్న మర్యాద వావి వరస మరిచిపోయి ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడింది. గోలుగా అంటే ఇంకా దారుణంగా, ఇంకా లోకేష్ అయితే ఇంకా అనకూడని మాట్లాడేసింది, చాలా నీచంగా మాట్లాడింది, ఇంకా దారుణంగా మాట్లాడాను. అండ్ నెక్స్ట్ బుగ్గన గురించి మాట్లాడుకున్నా, పేర్ని నాని గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నా. అండ్ నెక్స్ట్ ఒక నిమిషం బ్రేక్, అంబటి గెలిచాడా? సీరియస్లీ రిపీట్ ఇక్కడ నుంచి ఎడిటర్ చూసుకో. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొక తలకాయ అంబటి. అసలు అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాల. ఏ విషయం ఉన్నా కరగకుండా అని వెంటనే వచ్చేస్తాడు ఫస్ట్ అందరికంటే ముందు ఆయన కానీ. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే నిన్నగాక మొన్న ఈవీఎంలు బలం కొట్టిన పిన్నెల్లి. అరే వెతుకుంటూ పోతే వల్లభనేని వంశీ. అండ్ మొన్న నెల్లూరు ఆయన పేరేంటో ఉండే, నెల్లూరు అతని పేరు పెద్దిరెడ్డి. లేదు పెద్దిరెడ్డి గురించి కాదు, నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్. రిపీట్ మళ్ళీ, థ్యాంక్స్. నెల్లూరు అనిల్ కుమార్. సరే వీళ్ళందరినీ ఓ పక్కన పెట్టేద్దాం. వీళ్ళంటే అప్పుడు ఆ పార్టీలో ఉండి ఇప్పుడు ఈ పార్టీలో ఉండి ఇంకో దగ్గర ఎక్కడో ఉండి ఇటున్నప్పుడు వాళ్ళ మీద అరిసి అటున్నప్పుడు వీళ్ళ మీద అరిసి అధిష్టానం ఏం చెప్తే మేము అదే చేయాలండి, ఇది మాకు ఉన్న రూలు, మా పార్టీ ప్రోటోకాల్ అన్నట్టుగా వ్యవహరించారు. పెద్దిరెడ్డికి ఏమైందండి అసలు? చిత్తూరు మొత్తం ఆయన కనుసన్న. అక్కడ నుంచి ఒక వార్త బయటికి వెళ్ళదు, బయటి వార్త లోపలికి రాదు. ఒకడు వ్యాపారం చేయాలన్నా వీళ్ళకి అనుసన్నే. నువ్వు అక్కడ మాల్ కట్టుకుంటావు, మాల్లోకి జనాలు రావాలన్నా పోవాలన్నా ఈయన అనుమతే, లేకపోతే నీ దగ్గర మాల్లో ఎవడు కొండు నీ వ్యతిరేకంగా ఉంటే. ఇసుక దందా, భూ కబ్జా మొత్తం ఒకడు ఇల్లు కట్టాలన్నా వీళ్ళ పర్మిషన్ ఉండాలి, ఇల్లు కూల్చాలన్నా వీళ్ళ పర్మిషన్. పొరపాటున పక్కోడి పార్టీ మేనిఫెస్టో నువ్వు ఇలా ముట్టుకున్నావంటే నీ చెయ్యి కూడా ఉండదు అక్కడ. ఆ రేంజ్ అట్లా పెట్టుకున్నాడు చిత్తూరు మొత్తాన్ని. వాళ్ళ తమ్ముడు ద్వారకేష్ని కూడా ఉద్ధరించాడు, వాళ్ళ కొడుకు మిథున్ని కూడా ఎంపీని చేశాడు. అంతా ఆయన గుప్పిట్లో పెట్టుకొని నడిపించే పెద్ద ఆయన. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో 40 ఏళ్ల నుంచి ఆయనదే అసలు అది. అలాంటి అంటే ఇప్పుడు నాకు ఎంఐఎంకి ఎంత రికార్డు ఉందో అంత రికార్డు ఉంది ఇంచుమించు. ఆ కోట బద్దలైంది. పోనీ ఆ బద్దలు చేసింది ఇంకెవరన్నా, కాంగ్రెస్ బీజేపీ ఇంకెవరన్నా అంటే ఆయన ప్రధానంగా బాగా ఇబ్బంది పెట్టింది బోడే రామచంద్ర యాదవ్. అసలు ఎంత గ్రేట్ ఇది. ఇట్లాంటివన్నీ కొత్త వింతలన్నీ ఈసారి మనం చూసాం. అంటే ఈ ఫైర్ బ్రాండ్స్ అన్నీ కూడా నిప్పున్నంత కాలం ఎగిరి పడ్డాయి, ఒక టైంకి తుస్సు అయిపోయినాయి. ఆ టైం ఇది అనుకోవచ్చు, అంతమించి రోజా. అరే కాదు, అసలు నగరిలో తిరుగులేదు రోజాకి.
అవతల వాళ్ళకి వేయకుండా పోతే పోనీలే అని మాకు రోజే కావాలని భరించారు. ఇకపోతే వీళ్ళ దాంట్లో మైనస్లు చెప్పుకుంటే రోజా మైనస్ అందరికీ కనబడింది. అవును. రాత్రి మొన్నటికి మొన్న జబర్దస్త్లో చేసేటప్పుడు నాకు అప్పులు ఉన్నాయి, ఆస్తులు లేవు, అద్దె కట్టుకుని నువ్వు బతుకుతున్నాను, ఎంతో జబర్దస్త్ ద్వారా వచ్చేవే ఉంటాను, నా రెమ్యునరేషన్ మీద బతుకుతున్నాను, నా జీతం మీద బతుకుతున్నాను, నేను లంచగొట్టిన కాదు, అది కాదు ఇది కాదని మంచి నీతులు చెప్తే అందరూ ఓకే ఓకే సూపర్ అమ్మ చాలా బాగా చెప్పావు అన్నారు. ఇట్లా మంత్రి అయ్యావో లేదో ఈడిల్లు ఆడిల్లు ఆడిల్లు. కొడుక్కి 4 కోట్లతో కారు, కొడుకు ఇంజనీరింగ్ చేసే కొడుక్కి 3.5 కోట్లు 4 కోట్లు పెట్టి కారు, వాడు మళ్ళీ అదే ఊర్లో తిరగాలి. వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? నిన్న కాక మొన్న బైక్ల మీద తిరిగినోడు ఇప్పుడు పోని కార్లలో వెనక సీట్లో కూర్చొని తిరిగినోడు లగ్జరీ వేసుకొని ఇట్టు వస్తుంటే అసలు ఏదో చేయడం అమ్మ ఇంత రాత్రి అంత అయిపోయిందా. నెక్స్ట్ టూరిజం శాఖ ఇస్తేనేమో టూరిజం శాఖ మంత్రి అని చెప్పి మొత్తం టూర్లన్నీ వేసి వచ్చావు. అలా అర్థమైంది ఈవిడికి. సో ఇన్ని చేసింది, ఇంకా నెగిటివిటీ రానే వచ్చింది ఆ అమ్మాయి మీద. అండ్ నెక్స్ట్ సరే పర్యాటక శాఖ నువ్వేమైనా డెవలప్ చేసావంటే ఏమీ ఇలా. అటు వైజాగ్ దగ్గర చేసిందేం లేదు, ఇటు కాకినాడ సైడ్ చేసిందేం లేదు. ఆంధ్రప్రదేశ్కి అద్భుతంగా బీచ్లు ఉన్నాయి, ఇదేన్ని డెవలప్ చేయాల, ఏమి చేయాల బేసికల్లీ. అండ్ నెక్స్ట్ అందరినీ ఫ్రీగా తిరుపతికి తీసుకొచ్చడంలో సక్సెస్ అయ్యావు అంతే. అది కూడా మళ్ళీ మిగతా వాళ్ళని ఇబ్బందులు పెట్టి నీ టైంకి ఎవడు రావద్దు బ్రేక్ దర్శన్కి, నువ్వే పోవాలి మొత్తం 10 మందిని వేసుకొని. మళ్ళీ పోనీ నెలకోసారి వస్తావంటే కాదు, రోజు వారానికి 3 సార్లు వస్తావు మందిని వేసుకొని అట్లా. అండ్ నెక్స్ట్ ఇక పేర్ని నాని మీద కూడా ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటేనండి, ఆయనకి ఒక పాజిటివ్నెస్ వచ్చింది. అంటే మంచి చేసినప్పుడు కూడా చెప్పుకోవాలిగా. సింగింగ్ షోలో ఒక ఆమెకి వాళ్ళ ఊరికి బస్ వేయించాడు కదా, ఆ పిల్ల పాట పాడితే మా ఊరికి బస్ లేదండి అంటే ఆ ఊరికి బస్ వేయించాడు పార్వతి. అంతే, అది లైవ్ లో 2 గంటలు అప్పటికప్పుడు. ఇట్లాంటి మంచి పనులు చేశాడు, కరెక్టే. సినిమాటోగ్రఫీ మంత్రి అంటే సినిమాకి ఏమీ చేయాల, లాస్ జీరో, ఏం చేయాల సినిమాకి. సరే ఆయన మీద నెగిటివ్, వాళ్ళ అబ్బాయి మీద కూడా అంతే నెగిటివ్. వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు సీటు, పేర్ని కృష్ణమూర్తి. అంటే ఏదో పాపం మన మైనంపల్లి హనుమంతరావు లాగా కొడుకు మీద ప్రేమ చూపిద్దాలి అనుకున్నావు. ఇక్కడ ఆయన ఓడిపోయినా కొడుకుని గెలిపించుకున్నాడు, నువ్వు నిలబడకుండా కొడుకుని కూడా ఓడిపించేసుకున్నావు. ఏదో జరిగింది. ఇంకా ఎవరిని చూసినా గట్టిగా మాట్లాడే తలకాయలే లేరు. వల్లభనేని వంశీ లేడు, కొడాలి లేడు, అసలు ఎవరు లేరు. ఇంకా స్వీప్ అంటే ఎలా 8-9 జిల్లాలో జీరో. ఇప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్షం అంటే పోయినసారి టీడీపీ 23 అట్లీస్ట్ ప్రతిపక్షానికి కొంచెం ఒక మెట్టెక్కి నిలబడింది. నువ్వు అది కూడా లేవే, కనీసం గేట్ ముందు కూడా రావట్లేదు. దేనికి ఇంకా నువ్వు వచ్చి కూర్చొని ఏం చేస్తావు లోపల? ఎవరి కోసం గొంతెత్తుతావు? ఏ సమస్య కోసం పోరాడతావు? ఏమీ లేదు. బీజేపీ కూర్చుంటుంది, పక్కన మీరు కూర్చుంటారు. అసలు మీరు రావాల్సిన అవసరం కూడా లేదు, అసెంబ్లీ నడుస్తుంది. నన్ను అడిగితే ఇక వాళ్ళందరూ చేరిపోతారేమో కదా జనసేనలో, టీడీపీలో చేరలే, బాగా తిట్టుకున్నారు కాబట్టి. ఆ బీజేపీలో చేరితే చేరొచ్చు, వాళ్ళు అప్పట్లో కొంచెం ఫ్రెండ్లీగానే తిరిగారు. సో బీజేపీలో చేరే అవకాశాలు అయితే ఉన్నాయి వాళ్ళు. దీనివల్ల కొంచెం బీజేపీకి లైట్ గా చిన్న మెజారిటీ వస్తుంది. విజ్ఞాన్ గారు, మనం రెగ్యులర్గా గత 2 నెలల నుంచి మనం డిస్కషన్ ఎవ్రీడే చేస్తున్నాం కదా, ఈ క్రమంలో మేము ఒక ఫ్రాంక్గా అడుగుతా, మీరు కూడా ఫ్రాంక్గా చెప్పాలా. ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు మీ యొక్క ఆన్సర్ కోసం. మీరు ఎప్పుడు ఎందుకు పనికిరాడు అన్న పవన్ కళ్యాణ్ అద్భుతమైన మెజార్టీతోటి ఆంధ్రాలో అందరికంటే హైయెస్ట్ 70,354 ఓట్ల మెజార్టీతోటి గెలిచాడు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఓకే, గొప్పగా చెప్పుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన మెజారిటీ కంటే, జగన్ గారికి వచ్చిన మెజారిటీ కంటే, పురంధరేశ్వరి గారికి వచ్చిన మెజారిటీ కంటే పవన్ కళ్యాణ్కి వచ్చిన మెజారిటీ గొప్ప అన్నారు. పురంధరేశ్వరి ఎంపీగానే పడ్డదిలేండి. ఎలా అంటే పార్టీ అధ్యక్షుల్లో టీడీపీకి అధ్యక్షుడు, జనసేనకి, వైసీపీకి అయినా, షర్మిల కంటే కూడా చెప్పుకో, షర్మిల ఓడిపోయింది అలా అట్లా పోల్చుకుంటున్నా. ఈ విధంగా చూసుకుంటే వీళ్ళందరూ వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో నిలబడి చావైనా బ్రతికైనా అక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ నిజంగా గాజువాకలో నిలబడి గెలిచినా, భీమవరంలో నిలబడి గెలిచినా అదొక గెలుపని ఒప్పుకోవచ్చు. కానీ గాజువాక పుట్టినరా, ఒకప్పుడు ఓడిపోయాడుగా,
అది కూడా అది సొంతమేం కాదు కదా. సొంతది కాదు, తరచుగా నిలబడి గెలవాలి కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, చిరంజీవి అనే ఫ్యామిలీ ఏపీని వదిలేసి చెన్నైలో 20-30 సంవత్సరాలు ఉండి దాని తర్వాత హైదరాబాద్ ఎక్కడ స్థానికులు అనుకుంటే ఎట్లా, మీరు స్థానికులు గెలవాలనుకుంటే ఎట్లా? నాట్ లైక్ దట్. అంటే ఒక దగ్గర ఓడిపోయినప్పుడు మళ్ళీ అక్కడ గెలిచి చూపించుకోవాలి కదా. మరి మెదక్లో వచ్చేసి ఇందిరాగాంధీ నిలబడ్డదిగా ఒకప్పుడు. నిలబడింది, వాట్ ఎవర్. ఇప్పుడు అంతెందుకు, వాయనాడులో రాహుల్ గాంధీ నిలబడ్డాడు, ఎక్కడెక్కడో నిలబడతారు, తర్వాత సంగతి. మీరు ఇప్పుడు ఒక దగ్గర ఇప్పుడు అమేథీలో నిలబడ్డాడు, అప్పుడు ఓడిపోయినా ఇప్పుడు గెలిచాడు కదా, మళ్ళీ అక్కడ నిలబడి గెలిచాడే కానీ అమేథీని వదిలేసి వాయనాడికి రాలి. ఈసారి రెండు చోట్ల నిలబడ్డాడు. నేనేమంటున్నాను, నువ్వు పిఠాపురం నిలబడ్డా అక్కడ నుంచి కూడా నిలబడి అక్కడ కూడా గెలుచుకోవాల్సింది, దాన్ని వదిలేసావు. అంటే నీకు ఎక్కడైతే ప్రతికూల స్వభావ వాతావరణం ఉందో దాన్ని నువ్వు వదిలేసి అనుకూలతని వెతుక్కుంటూ వచ్చావు. ఎందుకు? కాపులు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చావు. కాపులు లేకపోతే నీకు అక్కడ ఓటమే, గెలుపు ఉండదు. ఇప్పుడు అదే కాపుల్ని నువ్వు మార్స్లో పెట్టు, పక్క గ్రహాంతర వాసుల్లో పెట్టేసి ఏలియన్స్లో పెట్టండి కాపులు అని. ఏలియన్స్ ఉన్నారు మార్స్లో, వాళ్ళందరూ కాపులు అని చెప్పండి. చెప్తున్నా, పవన్ కళ్యాణ్ మార్స్కి వెళ్ళి కూడా అక్కడ నిలబడతాడు. అదే చెప్తున్నా. జెన్యూన్ అని కాదు, నెవర్. ఆమె వంగ గీత సింగిల్ గా నిలబడింది, ఎక్కువ దీనికి బోలా. అండ్ ఇది చెప్పండి, పిఠాపురం చేసుకున్న కర్మ అనుకోవాలి కానీ ఈయన గెలుపని ఎలా అనుకుంటాం? పిఠాపురం కర్మ అది. ఇప్పుడు సినితారులో వైసీపీ మీద వ్యతిరేకత ఎలా ఉందంటే, వైసీపీ జెండా ఇంటి మీద ఎగిరినా కూడా గుండెల్లో వైసీపీ లేదు, సో ఇక్కడ ఓటు వేయలేదు అంటున్నారు. ఇక్కడ చంద్రబాబు గారు సీఎం అవ్వాలని, వైసీపీ పోవాలని జనాల్లో ఉన్నటువంటి ఆ బలమైన వేవ్ ఏదైతే ఉందో ఈయనకు ప్లస్ అయి గెలిచాడే తప్ప పవన్ కళ్యాణే రావాలని, పవన్ కళ్యాణే గెలవాలని ఏ ఒక్కడు ఓటేలేదు అక్కడ. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. అండ్ పవన్ కళ్యాణ్కి నిలబెట్టిన 21 మందిని గెలిపించింది బాబువే. బాబు అనే నీ షాడో పవన్ కళ్యాణ్ వెనక లేకపోతే మళ్ళీ జీరోనే కదా. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ మొత్తానికి వ్యతిరేకంగా అనుకుంటున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ అనే షాడో బాబు వెనకాల లేకపోతే, పవన్ కళ్యాణ్ అనుకున్నటువంటి ఓటు బ్యాంక్ బాబుకు లేకపోతే 2019 కంటే ఘోరమైన పరాజయం పొందేది టీడీపీ. అంతకన్నా దారుణం ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఉన్నా లేకున్నా ఇప్పుడు మెజారిటీ చూడండి. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పొత్తు లేకున్నా కూడా టీడీపీ అధికారంలో ఉందిగా ఇప్పుడు 134. అంటే ఆ గెలిచే స్థానాల్లో ఎన్ని జనసేన ఓట్లు టీడీపీ కూడా ఉంటాయి? లాస్ట్ టైం 5,000, 2,000, 3,000 మెజార్టీ తోటి టీడీపీ చాలా చోట్ల ఓడిపోయింది. జనసేనకున్న ఓట్ బ్యాంకే 5% కదండి. 5 కాదు, మహా అయితే 6 లేదంటే 6.5. ఎంత? దెన్ 10 కూడా లేదు. మిగతావన్నీ బాబువే కదా. అయితే వైసీపీ లేదా ఈ టీడీపీ అనుకున్నారు, వైసీపీ వద్దు కాబట్టి టీడీపీకి వచ్చారు. ఇదేదో ఒక తోక, కత్తిరిస్తే పోయే తోక. ఇది పెద్ద విషయమేం కాదు, అనవసరం కదా, ఎక్కడో పెట్టాల్సిన అవసరమేం లేదు. ఇంకా విషయం చెప్పాలంటే, కాడబారేసిన ఎద్దులాగా 4 రోజులైతే ఈయన సీట్ను వదిలేసి మళ్ళీ సినిమాలు చేసుకుంటారు. అదే నిజం, అంతే జరిగేది అదే. ఓకే, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలు మీరు ఉద్దేశంలో ఏంటి? ఎన్నో ఫ్రీ స్కీమ్స్ ఇచ్చాము, ప్రతి ఇంటికి మా డబ్బులు పోయినాయి, బటన్ నొక్కాను, డబ్బులు వచ్చాయి, అకౌంట్లో పడ్డాయి, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అత్యధికంగా మహిళల ఓట్లు మాకే వేశారు, మహిళా ఓటింగ్ 50% కంటే పైగా ఉంది, కాబట్టి పోయినసారి వచ్చిన దానికంటే ఎక్కువ పర్సెంటేజ్ మాకు వస్తాయని చెప్పి నమ్మిన వైసీపీ శ్రేణులు ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొడాలి నాయన లాంటి వాళ్ళు 5వ రౌండ్ 6వ రౌండ్లోనే అక్కడ దుకాణం మూసేసుకొని వెళ్ళిపోయారు. ఒక్కడే సింగిల్గా పోతుంటే వెనకాల ఒక ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ పరిస్థితి మనం చూసాం. అసలు దిమ్మ తిరిగేటువంటి మీరు ఫలితాలు చూశారు. దీని మీద మీరు ఫైనల్గా ఏమంటారు? దీన్ని అదే చెప్తున్నా. అండ్ ఒక అద్భుతమైన విషయం మనం మర్చిపోయాం మాట్లాడుకోవాలి. మంద అలవాటు ఉన్న ఏ ఒక్క మనిషి కూడా ఏపీలో జగన్కి ఓటేయలేదు. వాస్తవం, ప్రామిస్. మందు అలవాటు వేయలేదు, రోడ్డు మీద నడిచేవాడు బండి మీద పెట్టి కూడా వేయలేదు. అవి కామన్లే. ఇక రోడ్లు అంటే ప్రతి ప్రభుత్వంలోనూ ఎక్కడో దగ్గర గుంతలు పొంతలు ఉంటాయి. ఇక్కడ గుంటలు లేని రోడ్డు లేదు. కానీ మందు తాగే వాళ్ళకి పెగ్గుకి వాడు ఏడ్చుకుంటూ తాకి 5 ఏళ్ళు అనుభవించి ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకున్నాడు నిజంగా, సీరియస్లీ. వాడు కొనేటప్పుడు బాధే, చిల్లర ఎక్కువ, డబ్బులు ఎక్కువ. పోనీ అంత పెట్టి కొన్నానా అంటే రుచి తక్కువ అక్కడ బ్యాడే. అది పోనీ రుచి తక్కువ అయినా సరే తాగానే అంటే ఆ మత్తు, అసలు అది ఏం మత్తు అర్థం కావట్లా. ఎందుకు ఎక్కుతుందో తెలియదు, ఎప్పుడు దిగుతుందో తెలియదు. ఆ టైప్ ఆఫ్ డైలమాల వాళ్ళు ఉండి పాపం ఎప్పుడో ఒకప్పుడు
ఏ హైదరాబాద్కో బెంగళూరుకో లేకపోతే ఖమ్మమో లేకపోతే అక్కడే ఉన్న యానంకో పోయినప్పుడే ఓ 2 పెగ్గులు కడపిండ తాగేసి అమ్మయ్య అని మమ అనుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ లెక్కన చూసుకుంటే మందు తాగేవాడు ఎవడు ఓటే లేదండి నిజంగా. వాళ్ళ ఓట్లు కూడా ఇంపార్టెంటే కదా, అస్సలు వేల మోస్ట్లీ అంత సింగిల్ డిజిట్ పడిపోవడం అనేది ఎంత దారుణం, చాలా దారుణం అండి. సింగిల్ డిజిట్ అంటే ఏంటి అసలు? సింగిల్ డిజిట్ లెవెల్కి వస్తాయి. ఇతరులు కూడా డబుల్ డిజిట్లు ఉంటున్నాయి కొన్నిట్లో మనం చూస్తుంటే. అంటే ఇతరుల కంటే కూడా దారుణమా? అంతే కదా. ఆ బోడే రామచంద్ర యాదవ్ కొత్తగా వచ్చాడు, మొన్న పార్టీ పెట్టాడు, ఏదో బీసీలు అందరినీ వెనకేసుకొని ఆయన గెలిచాడండి. గెలిచాడా? ఆల్మోస్ట్ పెద్దిరెడ్డి మీద గెలిచింది బోడేనేగా. అక్కడ టీడీపీ, సారీ రిపీట్. ఓకే, ఆ బోడే రామచంద్ర యాదవ్ ఆల్మోస్ట్ నిన్నగాక మొన్న వచ్చాడు, డ్యామేజ్ చేశాడు ఆయన. ఆల్మోస్ట్ తను కూడా ఒక స్థాయికి వచ్చాడు ఓట్లల్లో. అండ్ షర్మిల గారు ఎన్ని 60-70 ఇలా ఓట్లు చీల్చి పడేసింది, 1,00,000 ఓట్లు చీల్చింది. సారీ 353 ఈయనకు వస్తే ఆయనకేమో 453 వచ్చింది. ఈమె 1,09,000 ఓట్లు ఎంతో కనుక చీల్చింది. ఇనఫ్ కదా. ఈవెన్ ఈమె ప్రభావం పులివెందుల మీద కూడా పడింది, అక్కడ కూడా కొంచెం మెజారిటీ తగ్గించింది. అంటే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళే ఇంత ప్రభావితం చూపించారు. అంటే ఫ్యాన్ మీద చాలా, అంటే ఎలా ఉందంటే ఇలా చూసి ఫ్యాన్ తప్ప ఏ గుర్తుకన్నా వేసేయండి, ఫ్యాన్ మాత్రం వద్దు, అది దాని చేయబెట్టి ఉంటుంది ఎగ్జాక్ట్లీ అదే. అది కనబడిందా అంటే చాలు, దాన్ని మాత్రం వద్దు, ఇట్లా పెట్టేసి అటైనా సరే ఇటైనా పర్లేదు ఏదో ఒకటి. కానీ ఇట్లా కూడా వేసేసారు చాలా మంది, అదొద్దు అంతే. ఆ రకంగా అంత వ్యతిరేకత మనుషుల్లో రావడం అనేది అసలు అది చాలా దారుణమైన విషయం. మనం ఎప్పుడు చూడలా అసలు. టీడీపీ హిస్టరీలో కూడా ఇంత ఓటు ఎప్పుడు రాలేదట ఎవరికి అసలు రాలా. అంటే ఎంత నెగిటివిటీ అండి, మామూలు నెగిటివిటీ కాదు. నువ్వు రాజధాని అంటావు, అదేంటో తెలియదు. అండ్ ఇప్పుడు దీనివల్ల ప్లస్ ఏంటంటే మోడీకి కూడా చంద్రబాబు నాయుడు కీలకమయ్యాడు గెలుపుకి. చంద్రబాబు అండ్ నితీష్ వీళ్ళిద్దరు మొన్న ఎలక్షన్ల ముందు జాయిన్ అయిన వాళ్ళు కదా. ఇప్పుడు ఆయన గెలవాలంటే కొంచెం అటు ఇటుగానే ఉంది, హంగేర్ పడే స్థాయికి వచ్చింది చంద్రబాబు. ఇప్పుడు కూటమి ఇక్కడ వచ్చిన 20 లేకపోతే టైట్. సో ఇప్పుడు ఈయన సపోర్ట్ చేయాలి అంటే ఈయన మెలిక పెడతాడు. ప్రత్యేక హోదా, రాజధాని ఫండ్స్, అమరావతి ఫండ్స్, అలాగే పోలవరం కంప్లీషన్, అండ్ అలాగే వైజాగ్కి ఇంకేదైనా రూపురేఖలు మార్చడం ఏదోటి, అండ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఏమైనా ఇట్లాంటివి కొంచెం ఈయన ప్రధానంగా గట్టిగా అడిగే అవకాశం ఉంది. దీన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి మేమే బలంగా అడిగిపించామని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక దాన్ని ఏం చేయలేము, అది వాళ్ళు ఇన్ని జరుగుతాయి రేపు రానున్న. రైట్ అండి. ఓకే, ఇది అండి తాజాగా ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్. ఇంకా ముందు ఎలా ఉండబోతుంది అనేది మరో అంశంలో మాట్లాడినప్పుడు తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.